జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలో రానున్న 3 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించాలన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు, రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలని, చెత్తా చెదారాన్ని తీసివేయాలని, ఇందుకుగాను గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించేందుకు గ్రామ పంచాయతీల వారీగా గడ్డి యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడ మురికి కాలువలు నిండిపోకుండా చెత్త చెదారం అడ్డు రాకుండా తొలగించాలని, ప్రతి ప్రభుత్వ సంస్థ ఆవరణలో శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. అన్ని కార్యాలయాల్లో తాగునీటిని ఏర్పాటు చేయడమే కాకుండా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, అవన్నీ పనిచేసే పరిస్థితికి తీసుకురావాలని, ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయినా వేలాడుతున్నా సరిచేయాలని అన్నారు. బుధవారం వరకు అన్ని గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి శుభ్రంగా ఉంచాలని, గురువారం ప్రజావాణి తర్వాత వీటిని తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా స్థాయిలో అన్ని కార్యాలయాల ఆవరణలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఇదివరకే చేపట్టడం జరిగిందని, సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు అన్ని కార్యాలయాలను ఇన్ఛార్జి అధికారులు తనిఖీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎక్కడైనా చెత్త చెదారం కనిపించినా, కార్యాలయ ఆవరణలో పరిశుభ్రంగా లేనట్లయితే సంబంధిత జిల్లా అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ సోమవారం సైతం గ్రామ పంచాయతీ కార్యదర్శులు హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఒక్కో గ్రామ పంచాయతీ వారీగా సమగ్రంగా సమీక్ష చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. అనంతరం మండల స్థాయిలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా ఆన్లైన్లో సైతం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ టెలికాన్ఫరెన్స్కు హాజరయ్యారు.